రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులను కల్పించి గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ గ్రామాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ప్రజలను మాయమాటలతో నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను పార్టీలకు అతీతంగా సంక్షేమం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యల సాధన కోసం కృషి చేయాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధి పనుల కోసం ప్రజలు అధికారులకు సహకరించి అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుభాష్ కాలనీ, రెడ్డి కాలనీ, అదేవిధంగా బీసీ కాలనీలో పుల్లూరు రామయ్యపల్లిలో సుమారు 3 కోట్ల విలువైనటువంటి సీసీ రోడ్లను మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది మార్చి ఎండింగ్ వరకు పూర్తి చేసి ఈ వాడలో ఉన్నటువంటి రోడ్లకు కానీ మనము ఈ యొక్క దోమలు, మలేరియా వైరల్ రాకుండా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క రోడ్లను మనము ఫౌండేషన్ వేయడం జరిగింది. తొందరగా పూర్తి చేసి క్వాలిటీగా ఈరోజు నాణ్యతతో పనులు చేయించాలని ఈరోజు వాళ్ళ యొక్క ఇంజనీరింగ్లకు కానీ కమిషనర్ కానీ నేను సూచిస్తున్నాను. అదేవిధంగా సరైన సమయంలో క్వాలిటీ ప్రకారంగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా అందించాలని కోరుతున్నాను.